స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న పాట పాడుకుంటూ మనము వాక్యంలోనికి వెళ్ళిపోదాం. సి షార్ప్ మేజర్ ఇవ్వండి బాబు. 24వ పాట, 24వ పాట, యాత్రికుడి పదధ్వనులలో 24వ పాట. ఈ పాటల పుస్తకాలు కొంతమందికి కవర్ రివర్స్లో బైండ్ అయిందని విన్నాను. అలాంటి వాళ్ళు మీరు బుక్ మార్చుకోండి, మేము వాటిని ప్రెస్కి పంపించి మళ్ళీ సరి చేసి తెచ్చుకుంటాం. 400 రూపాయలు ఖరీదు ఈ పాటల పుస్తకం. డిస్కౌంట్ మీద 350గా అమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సకలము నూతనమాయే, సకలము నూతనమాయే, హృదయము రంజితమాయే, ధరలో సకలము నూతనమాయే. కోల్పోయిన నా చిరుకేశములు శిరమున పెరిగెను మరలా. కోల్పోయిన నా చిరుకేశములు శిరమున పెరిగెను మరలా. నూతన వ్రతకే శంబుల మీదను, నూతన వ్రతకే శంబుల మీదను, నూతన తైలము పూరిసే అభిషేకము సానూతనమాయే. నూతన వ్రతకే శంబుల మీదను, నూతన తైలము కూరిసే అభిషేకము సానూతనమాయే. హృదయము రంజితమాయే, ధరలు సకలము నూతనమాయే. దేవునికి స్తోత్రం. కాలాతీతం అయిపోతుంది కనుక ఒకే చరణం పాడు. యెషయా ప్రవచన గ్రంథం 50వ అధ్యాయంలోనికి మన దృష్టి సారించి 5 నిమిషాలు కొన్ని విషయాలు మాట్లాడుకొని ముగించుకుందాం. ఈ ఆరాధన కార్యక్రమ అనంతరం జరగవలసినటువంటి సెలబ్రేషన్ కొరకు సరుకు సరంజామా అంతా రెడీగా ఉందా అయ్యా? సెక్రటరీ గారు, రెడీగా ఉన్నాయా సరుకులన్నీ? మంచిది. యెషయా ప్రవచన గ్రంథం 50వ అధ్యాయము 8వ వచనం. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు, నాతో వ్యాజ్యమాడు వాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడుదము. నా ప్రతివాది ఎవడు? అతనిని నా యొద్దకు రానిమ్ము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. మికిలి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు, పరలోకపు తండ్రి, మరొక ఆదివారము మా జీవితాల్లో మీరు అనుగ్రహించి, నీ కృపను బట్టియే, మీ శిలువ రక్త ప్రోక్షణ స్నానాన్ని బట్టియే, నీ వాక్య ఉదక స్నానమును బట్టి మేమందరము యోగ్యులమై పునీతులమై స్నానము చేసిన వారమై
మా వస్త్రములు ఉదికి తెలుపు చేసుకున్న వారమాయి నీ సన్నిధి రొట్టెల బల్లను సమీపించి యోగ్యముగా నీ దివ్య మహిమ శరీరంలో మీ దివ్య మహిమ రక్తంలో పాల్గొనే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినారు. మీకు స్తోత్రం. మేము లేచి తిరిగి మా ఇళ్ళకు వెళ్ళక ముందు ఒకసారి మాతో ఒక మాట సెలవిచ్చి మమ్మను మా ఇళ్లకు ధన్యులుగా పంపించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన నా ఆధ్యాత్మిక బిడ్డలారా, నా పిల్లలారా, నా సహదాసులారా, మీకందరికీ మరోసారి యేసయ్య నామంలో వందనాలు, దైవాశీస్సులు, ఆహ్వానం పలుకుతున్నాం. చదవబడిన లేఖన భాగము అద్భుతమైన ప్రవచనాత్మక లేఖన భాగము. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనం. యెషయా ప్రవక్త లోపల ఉండి అవతారానికి పూర్వమే కన్యమరియ గర్భము ద్వారా తాను నరుడుగా భూమి మీద అవతరించడానికి ముందే ఆ దేవకుమారుడు ప్రవక్తలో ఉండి క్రీస్తు ఆత్మగా ఉండి పలికిన మాటలు మనం ఇక్కడ చదువుకున్నాం. ప్రవక్త మాటలు కావవి, ప్రవక్తలో ఉండి క్రీస్తునాథుడు పలికిన మాటలు. అవతారానికి ముందు 750 ఏళ్లకు ముందు క్రీస్తే పలికిన మాటలు. మొదటి పేతురు పత్రికలో ఈ విషయం మనకు తెలుస్తుంది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమలో ఉన్న క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబోయే మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ, ఆ క్రీస్తు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దాన్ని విచారించి పరిశోధించిది. ప్రవక్తలు ఒక గ్రంథము రాసేశారు, ఒక ప్రవచనం రాసేశారు. రాశాక ఆశ్చర్యపడ్డారు. ఇదేమిటి, నేను ఇలా రాశాను, ఇది నేను రాయలేదే, ఈ మాటలు నాకెక్కడివి, ఈ పరిస్థితులు నాకెక్కడివి, ఈ ఆలోచనలే నాకు లేవు కదా, ఎందుకు రాసేసాను, అసలు ఇవే మాటలు నా మనసులో లేని మాటలు. ఎవరో ఒక ఆయన శ్రమ పడతాడట, ఆ తర్వాత మహిమలంట. ఇవి ఏ కాలములో జరుగుతాయి, ఎట్టి కాలముల్లో జరుగుతాయి అని వాళ్ళు రాసిన పుస్తకాలు వాళ్ళే ముందేసుకొని కూర్చొని రీసెర్చ్ మొదలు పెట్టేశారు. రాసింది ఆయనే. ఇప్పుడు నేను ఒక బుక్ రాస్తే అది నేను చదవాలా, మీరందరూ చదవాలా? వేరే వాళ్ళు చదవాలి. రచయితను నేను. నాకు తెలిసిన సమాచారం నేను రాశాను. మహా అయితే ప్రూఫ్ రీడింగ్ కొరకు అన్నీ సరిగా నేను ప్రజెంట్ చేశాను అని చూడడానికి ఏదో వన్స్ ఆర్ ట్వైస్, ఒకసారి 2 సార్లు చూస్తాను. కానీ 24 గంటలు అదే పట్టుకొని పరిశోధన చేస్తాను. ఆ పరిశోధన ఏముంది, నేను రాసిందే కదా. కానీ జకరియా, ఇర్మియా, యెషయా, దానియేలు, యెహెజ్కేలు,
మలాకి, ఆమోసు, ఈ ప్రవక్తలు వాళ్ళే రాసిన గ్రంథాలు తమ ముందు వేసుకొని రాత్రి మగళ్ళు పరిశోధన చేస్తూ వచ్చారు. ఏంటన్నా అది నీ బుక్కే కదా, నువ్వు చదువుతున్నావు ఏంటి అంటే, మేం కాదు తమ్ముడు, మా యందున్న వేరే ఒక ఆత్మ ఈ మాటలు పలికించాడు. మాకు అర్థమైపోయింది, మా యందున్నటువంటి మానవాత్మ కాదు, మా యందున్న క్రీస్తు ఆత్మ, మా యందున్న క్రీస్తు ఆత్మ ప్రవచించింది. ఏ కాలములు శ్రమలకు ఒక ప్రత్యేక కాలం ఉంది, దాని వెంట కలగబోయే మహిమలు అట. మహిమలు కలిగేది ఏ కాలము, దానికో ప్రత్యేకమైన కాలం కేటాయించబడింది. ఎందుకంటే శ్రమలు మహిమ ఒకేసారి కలగవు. ఒక ప్రత్యేక కాల ఘట్టములో ఆయన శ్రమపరచబడతాడు. తర్వాత కాలం తిరగబడుతుంది, కథ అడ్డం తిరుగుతుంది, కథ మొత్తం మారిపోతుంది. ఆయనే మహిమపరచబడతాడు. ఒక కాలములో అవమానించబడతాడు, హింసించబడతాడు. లోక ప్రజలు అనుకుంటారు ఆయన ఓడిపోయిన మనిషి, డిఫీటెడ్ పర్సన్, ఈజ్ అ లూజర్ అనుకుంటారు. కాలం గడిచిపోతుంది, ఒకనాటికి ఆయనే కిరీటధారిగా, మకుటధారిగా, మహిమా ప్రభావములతో మళ్ళీ అదే మనుషుల ముందుకు వస్తాడు. దిక్కుమాలిన వాడిగా యోసేపు గోతిలో పడద్రోయబడ్డాడు. సస్తే చావరా అని అన్నలు గోతిలో పడేశారు. కాలం మారింది, దినాలు గడిచిపోయినాయి, పరిస్థితులు మారినాయి. దేవుడు ఆశ్చర్యంగా చీకటిని వెలుగుగా మార్చేశాడు, సమస్యలను ఆశీర్వాదాలుగా మార్చేశాడు. అదే యోసేపు ఐగుప్తు దేశమంతటి మీద అధికారిగా అదే అన్నల ముందు నిలబడ్డాడు. ఇది ఒక సాదృశ్యం. ఇలాంటి కథలు చాలా చదివాం, కానీ మానవ చరిత్రలో ఒక వాస్తవం జరగబోతుంది. ఒక ఆయన ఏదో మాలో ఉండి మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో కాదు, దేవుడు అభిషేకించి పంపిన అద్వితీయ కుమారుని ఆత్మ ఆయన మాలో నుండి మాట్లాడుతున్నాడు అని ప్రవక్తలందరూ గ్రహించారట. ఈ విచిత్రాన్ని చూసి దేవదూతలకు ఆశ్చర్యం వేసిందట. అరే ఇట్లాంటి విచిత్రం ఎప్పుడు ఎక్కడ మేము చూడలేదే అని వాళ్ళు కూడా ఆశ్చర్యపడి 12వ వచనం చివరి భాగం చూస్తే, దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ గోరుచున్నారు ఆసక్తిగా. ఇదేంటండి నమ్మశక్యంగానే విషయం. పరలోకంలో క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన ఆత్మ ప్రవక్తల్లో ప్రవేశించాడు, కొన్ని మాటలు పలికించాడు. అవి నెరవేరడానికి ప్రత్యేకమైన టైం, ఒక కాలఘట్టము నిర్ణయించబడింది. ఆ కాలఘట్టములో ఈ అవమానించబడిన, హింసించబడిన దేవకుమారుడే భూలోక రారాజుగా, విశ్వరాజుగా, పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు. ఈ రెండు కూడా ఈ ప్రవక్తలు ప్రవచించారు. క్రీస్తు శ్రమలను గూర్చియు
వెనువెంట కలుగబోవుచున్న మహిమలను గూర్చియు. శ్రమలు, మహిమ, ఈ రెండు వాళ్ళు ప్రకటించారు. అందులో ఒక అద్భుతమైనటువంటి మత్స్సు తునక ఈ యెషయా 50వ అధ్యాయం ఇక్కడ చెబుతున్నాడు. గమనించండి, క్రీస్తు ఆత్మ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో ఇప్పుడు చూడండి దయచేసి. దేవునికి స్తోత్రం. ఏమని మాట్లాడుతున్నాడు? 50వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మర్చిపోకండి, ఎవరు సెలవిస్తున్నారు? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. కొంచెం ఆగండి సార్, తొందరపడకండి. యెహోవా ఏమని సెలవిచ్చుచున్నాడంటే 3వ వచనం చదవండి. అబ్బో, ఆకాశమును చీకటి కమ్మజేయుచున్నాడట, అవి గోనె పట్ట ధరింపజేయుచున్నాడు. ఎవరు చేస్తున్నాడు ఈ పని? యెహోవా చేస్తున్నాడు. ఈ మాట సెలవిస్తున్నాడు. ఇలా చేయబోతున్నానని చెప్పాడు. ఆ తర్వాత యెహోవా ఏమంటున్నాడు? అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు ఎవరు దయచేశారు? ఈ మాట ఎవరన్నారు? యెహోవాకు శిష్యునికి తగిన నోరు ఎవరిచ్చారు? ఎంతమంది యెహోవాలు ఉన్నారు? కనీసం 2 యెహోవాలు. తండ్రి అయిన యెహోవా, కుమారుడైన యెహోవాకు శిష్యునికి తగిన నోరిచ్చాడు. ఈయన యెహోవా, నేను యెహోవానయ్యా, ఇశ్రాయేలీయుల దేవుడు ఆయన, ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను విమోచించిన వాడాయన, అడవిలో నడిపించిన వాడాయన, ఇశ్రాయేలీయులకు భర్త అని చెప్పబడిన వాడాయన, ఇశ్రాయేలు జనాంగమునకు భర్త. అక్కడ అంటాడు చూడండి 50వ అధ్యాయం 1వ వచనంలో, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉందంటే, విడాకులు ఎప్పుడైనా రా మీకు? నాకు విడాకులు కాలేదుగా. మరి భర్త వదిలేసిన స్త్రీలాగా ఉంది మీ జనాంగం. ఎందుకు? మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మాట్లాడుతూ సందర్భానుసారంగా ఏమంటాడంటే, నాకు ఒక అనుభవం కలిగింది. యెహోవా నాకు శిష్యునికి తగిన నోరిచ్చాడు, శిష్యునికి తగిన చెవి ఇచ్చాడు. శిష్యుడు మాట్లాడినట్లుగా నేను మాట్లాడాలి, శిష్యుడు వినినట్లుగా నేను వినాలి. తండ్రి అయిన యెహోవా దేవుడు నేను మాట్లాడినా శిష్యునిలాగా మాట్లాడించాడు. ఆయన చెప్పే మాటలు శిష్యునిలాగా విని ఆ మంచి మనస్సు నాకు ఆయన ఇచ్చాడు, వినుబుద్ధి నాకు ఆయన అనుగ్రహించాడు. నేను మొత్తం సాత్వికుడనైపోయి ఆకాశానికే చీకటి కమ్మ చేసేటటువంటి శక్తిమంతుడనైన నేను ఆఖరికి ఏం చేశానంటే, కొట్టువారికి నా వీపును అప్పగించి. 6వ వచనం చూడండి, ఎక్కడ అప్పగించాడు? సిలువ వేయబడిన సందర్భంగా భూమిని, ఆకాశమును, పంచభూతములను, అందులో ఉన్న సకల ప్రాణికోటిని సృష్టించిన వాడు,
దేవుని హస్తము, దేవుని బాహువు, దేవుని వాక్కు అయినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవకుమారుడు, ఆది సంభూతుడు, యెహోవా అను నామము కలిగిన, యెహోవా అనే పేరు కలిగిన రెండవ వ్యక్తి కొరడాలతో కొట్టువారికి తన వీపును అప్పగించాడు. కొట్టండిరా మీ ఇష్టం. వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయు వారికి, అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవకుమారుడు, ఆది సంభూతుడు, నాద బ్రహ్మం ఇంత హింసకు, అవమానానికి అప్పగించుకున్నాడు. ఇది ప్రవచనం. క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చిన ప్రవచనం. అయితే అప్పుడు అనుకున్నాడట ఆయన 7వ వచనంలో, ప్రభువగు యెహోవా నాకు సహాయము చెయ్యువాడు గనుక. ఈ మాట అన్నాయన ఎవరు? యెహోవాయే. మొదటి యెహోవా, తండ్రి అయిన యెహోవా నాకు సహాయం చేస్తాడు కాబట్టి నేను సిగ్గుపడలేదు. దారుణమైన అవమానాలు, చిత్రహింసలు కలుగుతున్నాయి, అయినా నేను భరించాను, సంతోషంగా భరించాను. ఆ అవమానానికి కృంగిపోలేదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదు. పర్వాలేదులే, ఈ హింసలు, అవమానాలు ఎల్లకాలం ఉండవు. తండ్రి అయిన యెహోవా దిగొస్తాడు, నాకు సహాయం చేస్తాడని ధైర్యము తెచ్చుకొని ఆ శ్రమలు, అవమానం అంతటిని ఇష్టపూర్వకంగా భరించేశాడు. నేను సిగ్గుపడను అని ఎరిగి, నేను సిగ్గుపడనని ఎరిగి, దేవుని సత్యము కొరకు, దేవుని ప్రణాళిక కొరకు ప్రతిష్ఠించుకొని బ్రతుకుతున్న నీవెవరవైనా సరే, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నీవు సిగ్గుపడవు. అవమానము నీకు కలిగినది శాశ్వతం కాదు. నేను సిగ్గుపడను అని ఎరిగి తాత్కాలికంగా కొంచెము కాలమే మనం తల దించుకోవలసి రావచ్చు. నీ భక్తి యథార్థమైనదైతే, దేవుని చిత్త ప్రకారమైన మనస్సు నీకుంటే, శిష్యునికి తగిన నోరు, శిష్యునికి తగిన చెవి నీకుంటే, నీ అవమానం కొద్ది రోజుల్లోనే ఘనతగా మారిపోతుంది. ఇవాళ ప్రసంగం ఇంతే, ఇంకా చాలా పొడుగు చెప్పాలి. నేను చెప్తున్నాను, నీ అవమానములన్నీ ఘనతగా మారాలంటే, నీ శ్రమలన్నీ కూడా నిన్ను పట్టాభిషిక్తులు చేయాలంటే, సింహాసనం ఎక్కిన రాణిగా నిన్ను చేయాలంటే 3 ఉండాలి నీ దగ్గర. 3 సంగతులు, 3 లక్షణాలు. ఒకటేమో శిష్యునికి తగిన చెవి, వినడానికి బుద్ధి. ప్రతి ఉదయమును వింటూనే ఉన్నాడట. 50వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఏమండి? శిష్యులు వినునట్లుగా నేను వినుటకాయ్ ఆయన ప్రతి ఉదయమున. అబ్బా, ఇదొక వేరే ప్రసంగం. ప్రతి ఉదయమున జరగవలసిన పనులు, ప్రతి ఉదయమున నూతనముగా ఆయనకు మన మీద వాత్సల్యము పుట్టుచున్నది. అలాగే మరి మన నుండి ఏం జరగాలి? ప్రతి ఉదయమున ఆయన స్వరాన్ని విని ఆయన చిత్తమును గ్రహించాలనే ఆశ పుట్టాలి.
మార్నింగ్ ప్రేయర్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మెలకువ రాగానే ఎంతసేపు ప్రార్థన చేస్తావో నాకు తెలియదు, కానీ ఏ మనిషి ముఖాన్ని చూడకముందు నువ్వు మోకరించి యేసయ్య ముఖాన్ని చూడాలి. కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది, కళ్ళు తెరవడు వెంటనే మెళుకు రాగానే భార్యను పిలుస్తాడు, లేవగానే ముందు ఆ ముఖం చూస్తే ఈయనకు దినమంతా శుభం కలుగుతుంది. కొంతమందికి కూతురు మీద ఆ నమ్మకం, నా కూతురు పుట్టిన తర్వాత ఇంటికి బాగా డబ్బులు కలిసి వచ్చేయండి, లేవగానే నా కూతురును చూడాలి. నేను చెబుతున్నాను, లేవగానే నీ భార్యను కాదు, నీ కూతురుని కాదు, సృష్టికర్త ముఖాన్ని చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదయముననే నేను వినుబుద్ధి ఆయన నాకు పుట్టించాడు. వినేది ఎట్లా వినాలి ఏమండి? లోబడే మనస్సుతో వినాలి, లోబడే మనస్సు కలిగి వినాలి. 5వ వచనం, యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఒక చెవితో విని ఒక చెవితో వదిలేసి తిని అన్నాడా? యెహోవా నాకు వినుబుద్ధి పుట్టించగా నేను ఆయన మీద తిరుగుబాటు. అంటే ఏం చేశాడు? తిరుగుబాటుకు వ్యతిరేకం ఏంటి? లోబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వేకువనే దేవుని స్వరం వినాలి. వినేటప్పుడు నీ యొక్క ప్రార్థన ఉండాలి. ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఇవాళ నేనేం చేయాలో చెప్పు, ఎలా నిన్ను మహిమపరచాలి, ఎలా నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలి, ఎలాగ కొన్ని ఆత్మలనైనా నీ దగ్గరికి ఆకర్షించాలి. ఈ రోజులో ఉండే 24 గంటలు ఎలా సద్వినియోగం చేసుకోవాలి, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకుండా, ఎలాగ నీ మార్గంలో నీతి మార్గంలో ఎలా నడవాలి నాకు తెలియజెప్పు అని దేవుని సన్నిధిలో విధేయత గల హృదయంతో ప్రార్థన చేయాలి. నేను తొలగిపోలేదు, వినకుండా తొలగిపోలేదని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరైనా? మన రక్షకుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన రక్షకుడే కదా మనకు మాదిరి. ఆయనే ప్రతి ఉదయమున దేవుడు, తండ్రి అయిన దేవుడు చెప్పే మాటలు వింటుంటే మరి మనం ఏం చేయాలి? యేసయ్య వెనక నడవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసును అనుసరించాలి, అనుకరించాలి, వెంబడించాలి. ప్రతి ఉదయం నీ డ్యూటీ. ఇది మొదటి విషయం. రెండవ విషయం, శిష్యునికి తగిన నోరు. చెవి మాత్రమే కాదు, నోరు. శిష్యుడు ఎలా మాట్లాడతాడు? ఏందిరా నువ్వు చెప్పేది? ఏందిరా పెద్ద పండితుల్లాగా మాట్లాడుతున్నావు? మాకు తెలుసులే, పెద్ద చెప్పొచ్చావు. ఇలా మాట్లాడతాడా శిష్యుడు? శిష్యుడు ఏమనుకుంటాడంటే, గురువు నాకు కనబడే దేవుడు అనుకుంటాడు. మన భారతీయ సాంప్రదాయం గురుర్ బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆ పేర్లన్నీ పర్టికులర్గా మీరు ఏమి అఫెండ్ కావద్దు. అసలు దేవుడు అన్నవాడు ఎవడైనా ఉంటే గింటే, ఆ దేవుడు ఏ రూపమైనా ఏ నామమైనా ఈ గురువులోనే ఉంటాడు అనే భావన. మీరేంటండి అన్య దేవతల పేర్లు ఉచ్చరిస్తారు అని మీరు అఫెండ్ కావద్దు. మన దేశంలో ఉన్నటువంటి పెద్దలు నేర్పిన సాంప్రదాయం జ్ఞాపకం చేశాము. ఆ త్రిమూర్తులను నేను నమ్ముతున్నానా
అని పిడకల వేట మొదలు పెట్టకండి. నేను త్రిమూర్తులను నమ్మట్లేదు, త్రిత్వాన్ని నమ్ముతున్నా. త్రికము ఏకమైన త్రిత్వమును ఏకత్వమునై ప్రారంభము లేని కాలము నుండి అంతము లేని కాలం వరకు ఆది మధ్యాంతరహితుడుగా, మార్పు చెందని వాడుగా, నిత్య స్వయం జీవిగా జీవించుచున్న మహాదేవుని నేను నమ్ముతున్నా. ఐ బిలీవ్ ఇన్ హోలీ ట్రినిటీ, నాట్ ఇన్ త్రిమూర్తిస్. అయితే మన దేశ పెద్దలు చెప్పిన మాట, గురువు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. గురువు గారి ఎదుట ఎవడైతే గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడో వాడు భ్రష్టుడైపోతాడు. ఏమి లేకుండా, గౌరవం లేకుండా మాట్లాడితే భ్రష్టుడైపోతాడు. మళ్ళీ చెప్పండి, ఏమి లేకుండా. మీకు భాష నేర్పిస్తున్నా. అంటే ఏముండాలి గురువు ముందు? గౌరవం. మళ్ళీ చెప్పండి, ఏముండాలి? ఏందా బాబు ప్రసంగం మర్చిపోయినావా? ఇందు ఊరికి అరిగిపోయిన రికార్డులాగా నత్తొచ్చినోడు చెప్పినట్టు. పొద్దున్నే వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పబోయి వాడు గుడ్ 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 అని లోపల గుడ్ ఈవినింగ్ అయిపోయిందట. గురువు మీద ఏముండాలి? ప్రతి మాటకు ఒక వ్యుత్పత్తి ఉంటుంది. ప్రతి మాటకు, పదమునకు ఒక వ్యుత్పత్తి ఉంటుంది. ఉత్పత్తి కాదు. ఈ ఊరాయకండి. వాకు కొమ్ము, వాకు కొమ్ము కింద యావత్తు వ్యుత్పత్తి అనండి. ప్రతి మాటకు తెలుగు భాషలో ఒక వ్యుత్పత్తి ఉంటుంది. గౌరవము అనే మాట గురు అనే పదములో నుండి వచ్చింది. గురువు మీద ఉండవలసిన భావమే గౌరవం. అర్థమైందా? గురువు నువ్వు ఎలా చూడాలి? గౌరవం. గనుక అసలు గౌరవం అంటేనే వీడిని గురువుగా ఎంచుకోవడం. ఇంకోటి, గురువు అని అంటే గొప్పవాడు అని అర్థం అండి. గురువు లఘువులు ఉంటాయి వ్యాకరణంలో, అవునా? లఘువు అంటే పొట్టక్షరం, గురువు అంటే దీర్ఘం సాగదీసి పలుకుతాం. అలాగ గురువు అంటే గొప్పవాడు. గురువు అంటే విద్యాదానము చేసే భగవంతుని రూపము. ఆధ్యాత్మిక గురువులను ఇంకా ఎక్కువ సన్మానించాలి. అందుకే నా సార్ కాళ్ళు మొక్కించుకుంటున్నావు అనుకుంటున్నారు చాలామంది. నేను చెప్తున్న యథార్థంగా కాళ్ళు మొక్కితే ప్రయోజనం లేదు. ఎవరు కాళ్ళు మొక్కటం నాకు ఇష్టం లేదు. దేవదూత మొక్కించుకోలేదు, పేతురు కాళ్ళు మొక్కించుకోలేదు. నాకు సంబంధించినంత వరకు కాళ్ళు మొక్కడం కంటే కాళ్ళు ఒత్తడం మంచిది. కొంతమంది భారీ కాయాలు, భారీ శరీరాలు, పాపం అంటే ఓవర్ వెయిట్ ఉంటారుగా కొంతమంది, ఒబేసిటీ, వాళ్ళు వంగి కాళ్ళు మొక్కబోయి బ్యాలెన్స్ అవుట్ అయ్యి పడి నా రెండు కాళ్ళు వాళ్ళ చేతులు పెట్టి ఇట్లా నా మీదే బ్యాలెన్స్ ఆపుకుంటే కమ్మగా అనిపిస్తుంది నాకు. అబ్బా ఎంత బాగా ఒత్తుతున్నారు రా అనిపిస్తుంది. అంతసేపు వద్దు అన్నవాడిని కానీ కాసేపు అట్లాగే ఉండనిపిస్తుంది. కాబట్టి కాళ్ళు మొక్కించుకోవడము వాక్య వ్యతిరేకం, కానీ ఒత్తించుకోవడం పర్లేదు. మరి ముసలోళ్ళం అయిపోయాము, రకరకాల ఆరోగ్య సమస్యలు, ఒత్తించుకోక ఏం చేస్తాం? కాబట్టి బక్కోళ్ళు ఎవరైనా వచ్చి కాళ్ళు మొక్కే కంటే కొంచెం లావటోళ్ళు వచ్చి
కాళ్ళు మొక్కితే నాకు ఇష్టం, ఎందుకంటే బ్యాలెన్స్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. బ్యాలెన్స్ అవుట్ అయ్యి మీద పడి అంత బరువు నా కాళ్ళ మీద పడేసరికి ఒత్తినట్టు సమ్మగా ఉంటుంది. దేవా వీరిని ఆశీర్వదించు. అలాంటప్పుడు ఇలాగ అంటుంటాను నేను. చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, ఇటు చూడు కాళ్ళు మొక్కించుకొని ఇలాగ పెద్ద బాబాలాగా. అంటే బాబా కాదు, బూబా కాదు బాబు, ఇక్కడ ముసలోడిని బలహీన. దేవుని బిడ్డలారా, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే అసలైన పరబ్రహ్మ కనిపించడు, కానీ నా కంటికి కనపడే గురువు నాలో సందేహాలు తొలగించి జ్ఞానమును నాకు ప్రసాదించి జ్ఞానము బోధించి నా బ్రతుకు యొక్క పరమార్థమేంటో, గురి ఏమిటో, నేను ఎందుకోసం బ్రతకాలో, ఆ గురి చేరుకోవాలంటే ఎలాగ అడుగులు వెయ్యాలో నన్ను నడిపించే ఈ శ్రేష్ఠ గురువు కనబడే దేవుడు అని అనుకోవాలి. అలాగ గలతీ సంఘం వారు పౌలును దేవదూత వలెను క్రీస్తు యేసు వలెను అంగీకరించారు. దేవుని బిడ్డలారా, గురువుతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలా? ఇతను గురువు అంటే నాకన్నా గొప్పవాడు, ఇతను గురువు అంటే గౌరవమునకు తగినవాడు. ఈ గౌరవపూర్వకమైన సంభాషణ మనకు ఉండాలి. అసలు గురువెవరు, శిష్యులు ఎవరంటే, చాలా రోజుల కిందట ఒక ప్రసంగం చేశాను నేను. నిరంతర గురు శిష్య పరంపర గురించి. ప్రతి క్రైస్తవుడు తనకన్నా తక్కువ తెలిసిన వాడికి గురువు, తనకన్నా ఎక్కువ ఎదిగిన వాడికి శిష్యుడు. నిరంతరము నేర్చుకుంటూ ఉండాలి, తెలియని వాడికి నేర్పిస్తూ ఉండాలి. యేసుక్రీస్తు నందు నమ్మి బాప్తిస్మం పొందిన నీవెవరైనా సరే, నీకంటే చిన్నోళ్ళకేమో గురువు, నీకన్నా పెద్దోళ్లకు శిష్యుడివి, శిష్యురాలివి. ఇది విశ్వ గురు శిష్య న్యాయం అని చెప్పాను నేను. ప్రసంగం గుర్తుందా? విన్నవాళ్ళు, గుర్తున్న వాళ్ళు చెయ్యెత్తండి చూద్దాం. అజయ్కి గుర్తుంది, విజయమ్మ గుర్తుంది, సుధమ్మకు గుర్తుంది, ఈశ్వరమ్మకు గుర్తుంది. ఆ టైటిల్ కూడా చెప్తున్నా నేను, విశ్వ గురు శిష్య న్యాయము. అది మీరు తప్పకుండా మళ్ళీ ఒకసారి వినండి. నేను గురువునే కానీ శిష్యుణ్ణి కూడా. ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను. నేర్చుకోవడం ఆపిన నాడు పాఠాలు చెప్పడానికి అర్హుణ్ణి కాను. నేర్చుకోవడం ఎప్పుడైతే ఆపేస్తానో ఇక పాఠాలు చెప్పడానికి నేను యోగ్యుణ్ణి కాను. నేర్చుకుంటూనే ఉన్నంతసేపు నేను పాఠాలు చెప్పడానికి యోగ్యుణ్ణి అవుతాను. అది నిన్ను గూర్చి కూడా సత్యం. ఈ 2 లక్షణాలు మొత్తం 3 అన్నాను కదా, ఇట్లా పెట్టి మరీ 7 చూపించు. నేను యాద్ మరవా, అర్థమైందా? ఒకటేమో శిష్యునికి తగిన చెవి, రెండవది శిష్యునికి తగిన నీ నోరు జాగ్రత్త. గర్వముగా మాట్లాడొద్దు, పొగరుబట్టిన మాటలు మాట్లాడొద్దు, తృణీకరించే మాటలు మాట్లాడొద్దు. ఒక శిష్యుని వలె మాట్లాడాలి. నేర్చుకోండి, లేకపోతే వాగ్దానం పోగొట్టుకుంటారు.
మూడవ విషయం, దేవుని నిర్ణయ కాలము మీద అచంచల విశ్వాసం. In God's own appointed time, I shall be exalted. I shall be blessed. దేవుని నిర్ణయ కాలములో నేను తప్పనిసరిగా హెచ్చింపబడతాను. అందులో రవ్వంతైన అణుమాత్రమైన సందేహము లేదు అనే ఒక విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ముందు ఎవరిలో ఉంది? మన రక్షకుడైన యేసునాథునిలో ఉంది. అదే విశ్వాసం మనలో ఉండాలి. ఎప్పుడైతే నీవు దేవుని మాట వింటావో, శిష్యునికి తగిన చెవి నోరు కలిగి ఉంటావో, ఈ లోకము నిన్ను హింసిస్తుంది, నిందలు మోపుతుంది, అవమానిస్తుంది. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నిన్ను వెలివేస్తారు, అవమానిస్తారు. కానీ కొంతకాలమే. అన్యాయంగా అవమానించబడ్డ వాళ్లను నేను తప్పకుండా సింహాసనం ఎక్కిస్తా, లేకపోతే అసలు నేను దేవుణ్ణే కాదు అని నీ పక్షంగా రోషము కలిగి ప్రతిజ్ఞ చేసిన వాడు సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపుని సింహాసనం ఎక్కించాడు, దావీదును సింహాసనం ఎక్కించాడు. ఎవరెవరు దేవుని కొరకు అవమానించబడ్డారో వాళ్ళందరినీ సింహాసనం ఎక్కించటానికి ఆయన కంకణబద్ధుడై ఉన్నాడు. దేవునితో నడవండి. దేవుని ముందు సరైన చెవి, వినే బుద్ధి, సరైన సంభాషణ విధానం కలిగి ఉండండి. హృదయంలో వినయం కలిగి ఉండండి. దాని ద్వారా వచ్చే శ్రమలు, దాని ద్వారా వచ్చే అవమానాలన్నీ భరించండి. మూడవది ఏంటంటే చెవి నోరు తర్వాత మూడవది ఏంటంటే నిర్ణయ కాలమందు దేవుడు నన్ను తప్పకుండా హెచ్చిస్తాడనే అచంచల విశ్వాసం, అన్షేకబుల్ ఫెయిత్. అది యేసయ్యకు ఉందట. ప్రభువైన యెహోవా నాకు సహాయము చేయువాడు. ఆ విశ్వాసము ఆయనకు ఇప్పుడు ఎన్నేండ్ల బట్టి ఉంది చెప్పండి? 2026 ఏండ్లు. 2026 ఏండ్లు. 2026 ఏండ్ల కిందట ఆయన ముఖాన ఉమ్మేశారు, గడ్డ వెంట్రుకలు పెరికేశారు, కొరడాలతో వీపు మీద కొట్టారు. 1 సంవత్సరం అయింది, 2 ఏళ్ళు, 10 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 2000 ఏళ్ళు. ఏం జరగల. కానీ దేవుని నిర్ణయ కాలములో ఆ అవమానించబడ్డ దేవకుమారుడే విశ్వానికి రారాజుగా, బంగారు మహిమా కిరీటధారిగా మన కళ్ళ ముందుకు రాబోతున్నాడు. దానికి ముంగుర్తుగా, దానికి సూచనలుగా అరబ్ ఇజ్రాయిల్ యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి. యేసు రాకడ సూచనలు నెరవేరుతూ ఉన్నాయి. ఈసారి వస్తాడంటే ఎలా వస్తాడు? పసిబాలుడుగా రాడు, గాడిద పిల్ల మీద రాడు, దీనుడుగా రాడు. ఈసారి వస్తే ఎలా వస్తాడు? తెల్లని గుర్రమ్మ మీద ఆసీనుడై, ఆయన నోట్లో నుండి పదునైన ఖడ్గము బయలు వెళ్ళుచుండగా, అనేక కిరీటములను తల మీద కలిగి, అగ్నిజ్వాల వంటి నేత్రాలతో ఆయన వస్తాడు. ఆయన వచ్చేటప్పటికి ప్రపంచమంతా ఒక నియంత చేతిలో ఉంటుంది. 1 వరల్డ్ డిక్టేటర్, an అరబ్ కింగ్. వాడిని చూసి ఆయన ఏం చేస్తాడు తెలుసా? కత్తి తీసుకొని రారా నీ సంగతి చూసుకుంటా నేనని చెప్పి, రారా అని చెప్పి కత్తి యుద్ధం చెయ్యడు. అవసరం లేదు. వాడి దగ్గరికి పోయి ఉఫ్ఫు అంటాడట. ఉఫ్ఫు అంటే సరిపోయింది.
ఆయన తన నోటి ఊపిరి చేత వానిని సంహరించును. దయచేసి 2వ తెస్సలోనిక పత్రిక 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. అప్పుడా ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన అబ్బబ్బబ్బా ఎంత పవర్ఫుల్ అండి. ఒకడు అన్నాడు, మీ దేవుడు ఏం దేవుడు అండి, బలహీనుడు. కనీసం ఒక కత్తి లేదు ఆయన దగ్గర, ఒక బాణము లేదు, విల్లంబులు లేవు, బల్లెము లేదు. దేవుడు అన్నప్పుడు మంచిగా అన్నీ ఉండాలండి. నేను చెప్పే తిక్కలు కూడా దేవుడు అన్నప్పుడు ఉండం కాదు, అవన్నీ మనిషి అన్నప్పుడు ఉండాలి. దేవునికి కత్తెందుకు పిచ్చోడా, ఉఫ్ఫు అంటే సరిపోయా. అగ్ని జ్వాలలకు చీమలు దోమలు కాలిపోయినట్టు ఎంత బలవంతులైనా కాలిపోతారు. ప్రభువైన యేసు 2వ తెస్సలోనిక 2:8 ప్రకారం ప్రభువైన యేసు తన నోటి ఉఫ్ఫు అంటాడు అంతే. ఇకంతే, వాడు లేడు. ఇంక ఏడు ఇంతసేపు ఇక్కడే ఉన్నాడుగా అంటే బూడిదైపోయాడు. దేవుని బిడ్డలారా, అంతటి శక్తి సంపన్నుడుగా ఆయన వస్తున్నాడు. కొంత ఆలస్యం అయింది. ఎంత ఆలస్యమైంది? కొంత కాదు సార్, 2000 ఏళ్ళు అయింది. 2000 ఏళ్ళు అయింది. కొంత ఆలస్యం ఏంటండి బాబు? కొంత ఆలస్యం అంటారు మీరు. మరీను 2000 ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు అంటే దేవుడు అంటే అక్ష అల్లరి చేయకు. ఏందిరా, ఏంది ఆలస్యం అంటావు? 2 రోజులే కదా. దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు. అల్లరి చెప్ప, ఇంకో 2 రోజులాగా వస్తాలి అని అంటే మన పని అయిపోద్ది. అందుకే అల్లరి చేయొద్దు. దేవుని నిర్ణయ కాలము కొరకు అచంచల విశ్వాసం కలిగి ఉండాలి. అల్లరి చేస్తే ఆగరా, ఇంకొక రోజు ఆగు, రేపు వస్తా అంటే అన్న అయిపోయాం మనం, ఇంకో 1000 ఏళ్ళు రేపు వస్తాను అనిపించుకోవద్దు. నువ్వు నమ్మగలిగితే ఈరోజు వస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. దేవుడు తన ప్రజలను హెచ్చించే సమయం వచ్చింది. తన అద్వితీయ కుమారుడైన యజ్ఞ పురుషుడైన విరాట్ పురుషుడైన యేసుక్రీస్తును విశ్వరాజుగా హెచ్చించే సమయం వచ్చింది. ఆయనతో పాటు ఆయన భక్త జన సందోహాన్ని కూడా హెచ్చించే రాజులుగా రాణులుగా చేసే సమయం వచ్చింది. మనకు 3 సంగతులు ఉండాలి. నీ చెవులు విధేయత కలిగి ఉండాలి, నీ నోరు విధేయత కలిగి ఉండాలి, నీ హృదయంలో విశ్వాసం కూడా విధేయత కలిగి ఉండాలి. ఈ 3 లక్షణాలు నీకుంటే రాజువు నీవే, రాణివి నీవే, అంతములేని కాలం పరిపాలన చేసేది నీవే. ఈ 3 లక్షణాలు మనం సాధన చేద్దాం. దేవుడి వాక్యం మన వినికిడిలో ఫలింపజేయునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్ను హెచ్చించుట తప్పనిసరి, తథ్యము. నీ హెచ్చింపు, నీ పట్టాభిషేకం జరగక తప్పదు. నీ శ్రమలు, నిరాశ, నిస్పృహలు కొద్ది కాలమే. ఇంకా ఎక్కువ సమయం ఉండదు ప్రియా కుమారుడా, కుమార్తె. God is going to visit you positively, to bless you and to exalt you and to coronate you as the king and queen on this earth and in heaven. ఈ లోకములోను పరలోకములోను సింహాసనం ఎక్కే రాజుగా రాణిగా నిన్ను చేయటానికి
దేవుడు వచ్చేస్తున్నాడు. నీవు సిగ్గుపడవు. నువ్వు బాధపడే కాలం అయిపోయింది. నువ్వు సింహాసనం ఎక్కే సమయం వచ్చేసింది. 2 చేతులెత్తి, ప్రభువా నీకు స్తోత్రము, ఈ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకుంటున్నానని ప్రభువుకు మనము స్తోత్రారాధన చేద్దాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యమును నమ్మగలిగితే, మన రక్షకుడైన యేసును దేవుడు సింహాసనం ఎక్కించబోతున్నాడని నమ్మగలిగితే, అవే లక్షణాలు కలిగిన భక్త సమాజాన్ని కూడా సింహాసనం ఎక్కిస్తాడని నమ్మండి. ఇది క్రీస్తు ఆత్మ పలికిన ప్రవచనం, నెరవేరక తప్పని ప్రవచనం. దేవుడు సెలవిచ్చిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు, లేఖనము నిరర్ధకము కానేరదు. విధేయులారా మీరు ధన్యులు, హృదయ సున్నతి కలిగిన భక్త జనమా మీరు ధన్యులు. ధైర్యము తెచ్చుకొనండి, చేతులెత్తి ప్రభువును మనం స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నాయందు నీకున్న ప్రేమానురాగముల కొరకు నీకు వందనాలు. నాయందు నీకున్న ఉన్నత సంకల్పముల కొరకు నీకు వందనాలు. ఓ నన్ను హెచ్చించాలని మీరు కంకణం కట్టుకున్నందుకై నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సింహాసనం మీదికి త్రోవ ఏదో చూపినందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా, నా నోటిని మార్చేసేయండి నాయన. శిష్యునిలాగా మాట్లాడే కృప నాకు దాయిచ్చేయండి. శిష్యునికి తగిన చెవి నాకు దాయిచ్చేయండి. శిష్యునికి తగిన హృదయం నాకు దాయిచ్చేయండి. గర్వముగా మాట్లాడే పెదవులు నాకు అక్కరలేదు తండ్రి. ప్రభువా, నా చెవిలో సున్నతి, హృదయంలో సున్నతి, నా నాలుకలో సున్నతి దయచేయండి. యేసయ్యా, నీ వలే నేను మాట్లాడుటకు సహాయం చేయండి. నీ వలే నేను ప్రార్థించుటకు సహాయం చేయండి. నీ వలే నేను లోబడుటకు సహాయం చేయండి. నీ వలే నేను నమ్ముటకు సహాయం చేయండి. నీ వల్ల నేను సింహాసనం ఎక్కుటకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. సాగిలపడి నమస్కరించి వంగని మోకాళ్ళని, వంగని మోకాళ్ళని యేసయ్యా ఎదుట వంగిపోవును. యేసయ్యా ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నా. హల్లెలూయా, గ్లోరీ. అంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. ఓ రావి కోటి దేవుడు, రావి కోటి దేవుడు రాజుగా వచ్చుచున్నాడు. వచ్చుచున్నాడు యేసు రాజుగా. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చెయ్యి సిద్ధముగా ఉండి, రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి. ఆమేన్. యేసయ్యా చెంతకు చేరాలి.
యేసు రాజన వచ్చుచున్నాడు భూలోకమంతా రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాగా glory hallelujah yesu మిక్కిలి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు పరలోకపు తండ్రి, నీకే స్తుతి స్తోత్ర ఘనత మహిమ ప్రభావ మహిమలు కలుగును గాక తండ్రి. మీరు పంపిన వాక్య వర్తమానం కొరకు నీకు స్తోత్రం. రక్షకుడవు, ఆకాశమునకే చీకటి కమ్మ చేయగలిగిన సర్వశక్తిమంతుడవు, నీకే శిష్యునికి తగిన నోరుంటే, శిష్యునికి తగిన చెవి ఉంటే, నీకే దేవుడు దిగివచ్చి నన్ను హెచ్చిస్తాడనే అచంచల విశ్వాసం ఉంటే, మరి మాకెంతగా ఆ లక్షణాలు ఉండాలో ఇవాళ మీరు మాకు హెచ్చరిక చేసి మా పట్ల నీకున్న గొప్ప సంకల్పాన్ని బయలుపరిచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాక్యము మాలో ఫలింప చేయండి. మా అందరి చెవులలో, నాలుకలలో, హృదయాల్లో సున్నతి జరిగించండి. మమ్మను మార్చండి, మా ఆలోచన విధానాన్ని మార్చండి. నీకు ఇష్టలముగా భూమి మీద యేసు ప్రతిబింబాలుగా మమ్మలను మార్చి బ్రతికించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగద్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర నిరంతర వ్యక్తిగత సహవాసమును చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ఒక్క 5 నిమిషాలు కూర్చోండి. ఈ లోపల వెడ్డింగ్ యానివర్సరీ ఏర్పాటు విశ్వాసం గొప్పది. MIG 877లో ఉన్నప్పటి నుండి వారికి వాక్యమే పంచప్రాణం. ఆయనకు పంచప్రాణాలు వాక్యమే, అన్నపానాలు వాక్యమే. అయితే వారు ఈ మధ్య తనకున్న భారాన్ని బట్టి సువార్త చేస్తుండగా చాలామంది రక్షణలోకి వస్తూ ఉన్నారు. అలాంటప్పుడు వారికి బాప్తిస్మాలు ఇవ్వకుండా ఉంటే వాళ్ళు మళ్ళీ లోకంలో కలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎంతో భారముతో నన్ను అడిగారు కనుక బ్రదర్ రాము గారిని మనం ఇప్పుడు బాప్తిస్మములు ఇచ్చే అధికారము కలిగిన సువార్థికునిగా మన సంపక్షంగా మనం హస్త నిక్షేపణ ప్రతిష్టాభిషేకం చేద్దాం. రండి బ్రదర్ రాము. ఇది అయ్యే లోపల మీరు లక్ష్మణ్ సుజాతమ్మల యొక్క సిల్వర్ జూబిలీ కొరకు సిద్ధమైపోండి. మోకరించు. ప్రైజ్ ద లార్డ్. నీ సొంత నూనె తెచ్చుకున్నావా? దేవుని నూనె వద్దా? మంచిది. అయ్యా పాస్టర్ సార్ అండి నరసింహులు గారు. అయ్యా అలాగే అలాగే. ఇంకా బాప్తిస్మాలు పొందిన వాళ్ళకు నువ్వు ఆ సంస్కారం కూడా చేయాల్సి వస్తుంది. అదొక బ్రాంచ్ చర్చ్ అయిపోతుంది. దేవుని కృప. హల్లెలూయా. వాళ్ళందరినీ ఇక్కడ నడిపించలేవా?
ఆహా, నీ ద్వారా రక్షణలోకి వచ్చిన వాళ్ళను. సరే, అవునా? ఎందుకు ఇల్లు కదలలేరా వాళ్ళు? అవకాశాలు లేవా? ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? సరే సార్, అంటే బయటికి రావడం వాళ్ళకి ఇబ్బంది ఉందా? సరే సార్, దేవునికి అన్నీ తెలుసు కదా సార్. ఓకే, ప్రార్థన అందరూ ఏకీభవించండి. మిక్కిలి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, జీవాధిపతి అయిన మా గొప్ప దేవానికి స్తోత్రం. ప్రియ కుమారుడు సహోదరుడు బ్రదర్ రాము గారి అద్భుతమైన విశ్వాసము, విధేయత, వాక్యాసక్తి, సేవాశక్తి, ఆత్మల సంపాదనాశక్తి కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా MAJ77లో సంఘం ఆరంభించినది మొదలుకొని ఏనాటి వరకు వారు నమ్మకంగా సత్యాన్ని, సత్యస్తంభాన్ని హత్తుకొని ఉన్నారు. అందుకని నీకు వందనాలు చెల్లిస్తున్నా. అనేక స్థలాల్లో వారిని మీరు సేవకు నడిపిస్తూ వాడుకుంటూ ఉంటుండగా వారి ద్వారా అనేక మంది ఆకర్షించబడి బాప్తిస్మాలు కావాలంటున్నారు. మరి ప్రభురాత్రి భోజన సంస్కారం కూడా అడుగుతున్నారు. కనుక వారిని మేము ప్రభువా నీవు వాడుకుంటున్న దైవజనుడిగా మేము గుర్తించి తల్లి సంఘముగా మేము వారిని ప్రతిష్ఠిస్తున్నాం. పరిశుద్ధ తండ్రి సహాయము చేయండి. నీ కుమారుడు ఇది మొదలుకొని మరి అధికంగా వాడబడి అనేక వేల ఆత్మలు సంపాదించేందుకు పేతురుకు పౌలుకి ఇచ్చిన 2 అభిషేకములు కలబోసిని దాసుని తల మీద పోయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తును అనంత శక్తియుత దైవనామమున నీ కుమారుడు రాముని ప్రభువా నీ ఘనమైన సేవ కొరకు ప్రతిష్ఠిస్తున్నాం. ఇది మొదలుకొని సువార్త ప్రకటించుటకు మేము ఇతనికి అధికారం ఇస్తున్నాం. సామర్థ్యం మీరు దాయిచ్చేయండి. సువార్తను విని వారికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తును అనంత శక్తియుత దైవనామమున వాక్యానుసారముగా నీళ్లలో ముంచడము, బాప్తిస్మములు ఇవ్వడానికి కుమారుడికి మేము అధికారం ఇస్తున్నాం. మీరే ప్రభువా అభిషేకము, సామర్థ్యం ఇవ్వండి. ఆ రీతిగా సువార్తను విని నమ్మి బాప్తిస్మం పొందిన వారికి ప్రభురాత్రి భోజన సంస్కారము కూడా జరపడానికి కుమారుడికి నీ పక్షంగా మేము హస్త నిక్షేపణ చేసి అధికారం ఇస్తున్నాం. మీరును సామర్థ్యం ఇవ్వండి. ఆ రీతిగా నీ కుమారుడి ద్వారా అనేక హౌస్ ప్రేయర్ సెల్స్ ప్రారంభించబడి అవి చిన్న చిన్న సంఘములుగా రూపించబడి అనేక వేలాది లక్షలాది ఆత్మలకు ఈ రక్షణానందము వ్యాపించుటకు, రక్షణ అనుభవంలోకి అనేక వేల మంది, లక్షల మంది వచ్చుటకు సహాయం చేయండి. విస్తారముగా చేపలు పట్టి పౌలు వలె, పేతురు వలె మనుషులను బట్టి జాలరుగా ఈ కుమారుడు ఇహలోకంలోనూ పరలోకంలోనూ మీ న్యాయపీఠం ఎదుట కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే భాగ్యమే కుమారుడికి ఇమ్మని ప్రార్థిస్తూ ఇందుకు కావలసిన అభిషేకమును మీరే పరలోకము నుండి ప్రోక్షించమని ప్రార్థిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసు నామంలో ఈ కుమారుణ్ణి సువార్తికుని బాధ్యత, సంఘ కాపరి బాధ్యతలన్నీ నెరవేర్చడానికి అధికారం ఇచ్చి ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పక్షంగా ప్రతిష్ఠించి నీకు అప్పగించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించు సమయోచిత సహాయము, ప్రత్యక్షత, శక్తి, బలము, జ్ఞానము భూమి మీద ఉన్న క్రీస్తు దాసులందరికీ మరి ప్రత్యేకంగా నూతనముగా క్రీస్తు సేవ కొరకు, దేవుని ఘనమైన సేవ కొరకు ప్రతిష్ఠింపబడిన సోదరుడు రాముకి సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాయన. కంగ్రాచ్యులేషన్స్. దైవజనులందరూ సహకార సూచనగా ఈ కుడి చేతినివ్వండి. ఈ బల్ల తీసేస్తారా కొంచెం?